అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా 32 నెలల పరిపాలన పూర్తి చేసుకుంది. ఈ 30 నెలల పరిపాలనలో గతంలో ప్రాపగండలు, ఆ ప్రభుత్వం మీద వీళ్ళు చేసినటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలు, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం మీద వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ నేపథ్యంలో కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ నడుస్తున్నటువంటి వ్యవహారం దాదాపు 31 నెలలు ఇప్పుడు కంప్లీట్ అయిపోయి 32 నెలలు నడుస్తుంది. దాదాపు 2.5 సంవత్సరాలు, అంటే హాఫ్ ఆఫ్ ద పీరియడ్ కంప్లీట్ అయింది. ఈ హాఫ్ ఆఫ్ ద పీరియడ్ కంప్లీట్ కావడంలో ఎవరు గట్టిగా లాభపడ్డారయ్యా అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 65 మంది ఉన్నారు. ఆ 65 మందికి సంబంధించిన దాని మీద ఎక్కడో ప్రతిరోజు అవినీతి ఆరోపణలే. ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి దాకా అవినీతి కూపంలో కూరుకుపోయింది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ఉదాహరణ నేను ఏం చెప్తున్నా అంటే, రైట్, అఫీషియల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమని చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత అఫీషియల్గా చేసిన అప్పు 4 లక్షల కోట్ల రూపాయలు. అరే చాలామంది అంటారు 4 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అరే మాకు వీళ్ళు ఇచ్చిన హామీలలో ఏది కూడా ఫిల్ఫిల్ చేయకపోయి, 6 గ్యారంటీలు అమలు చేయకపోయి, రైతు బంధు కూడా సరిగ్గా ఇవ్వకపోయి, మహిళలకు ఇస్తాను 2500 ఇవ్వకపోయి, లేకపోతే తులం బంగారం ఇవ్వకపోయి, ఇందిరా ఇళ్ళకి సంబంధించిన దాని మీద ఎక్కడ కూడా సరిగ్గా రాకపోయి, లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏమన్నా పెంచినట్టు దానికి కాకపోయి, లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేసినట్టు దానికి రాకపోయి, అంత 4 లక్షల కోట్లు ఏమైపోయినాయా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉన్నది. ఆ 4 లక్షల కోట్లు ఏమైపోయినాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అసలు కథ ఏంటంటే, దీనికి ఈ బీజీ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, 4 లక్షల కోట్ల అప్పు ఒక్క ఎమ్మెల్యే అవినీతే 400 పైగా కోట్లు అవినీతి అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఒకసారి ఇలా ఈరోజు ప్రధానమైన వార్తాపత్రిక అయినటువంటి సాక్షిలో ఒక వార్త వచ్చింది, అది మీకు వినిపిస్తా, ఒకసారి చూడండి. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నర లోపే అప్పుల కొండ కరిగించేశారు. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు 1 వీక్లోనే సెటిల్ చేసినట్ట. ఎవరో కదా, ఇంకా అఫీషియల్గా మనం చెప్పేద్దాం. ఇక వాళ్ళైతే పేపర్లో కాబట్టి రాలేదు కాబట్టి చెప్పలేరు కాబట్టి నేను చెప్పేస్తాను. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పాపం ఆయనకు గత కొద్ది కాలంగా ఆరోగ్యం కూడా బాగలేదు. ప్రస్తుతం బెడ్ మించే పరిపాలనా వ్యవస్థను నడిపిస్తూ ఉన్నాడు అనమాట. మంచిర్యాల వ్యవస్థను మొత్తం ఆయన అక్కడ ఏమంటారు దాన్ని గింగిరాలు తిప్పిస్తున్నాడు. అక్కడ మొత్తం ఒక్కొక్కరికి సంబంధించిన మీద, లేకపోతే అవినీతికి సంబంధించిన దాని మీద, లేకపోతే మంచిర్యాలని ఏ విధంగా దోచుకోవాలనే అంశం మీద ఆయన గట్టిగా దృష్టి సారించిండు. గతంలో కూడా చూసినాం మనం. ఇక్కడ ఏదైతే కుషాయిగూడ, ఆ తర్వాత నాచారం దగ్గర 100 ఎకరాలకు సంబంధించిన దాని మీద కబ్జా చేసిరని చెప్పేసి బాధితులు ఇటు ప్రెస్ క్లబ్లో, తర్వాత ధర్నా చౌక్లో కూడా ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు, ఆయన క్యాసినో కింగ్ అని చెప్పేసి అంతకంటే ముందు చిరాన్పూర్ దగ్గర ఉండేది ఒకటి. ఆ చిరాన్పూర్లో పేకాట, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పుడు కేసీఆర్ పేకాటను బ్యాన్ చేయడంతో అది అక్కడ పోయింది. రైట్, మొత్తానికైతే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే 2023లో ఫస్ట్ టైం గెలిచిన ఆయన. ఫస్ట్ టైం. అది వరకు బిజినెస్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు. దానికి సంబంధించిన దాని మీద ఇది ఒక వార్త అయితే మనం చదువుదాం. ఫస్ట్, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నర లోపే అప్పుల కొండ కరిగించేశారు. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడమే చర్చ. వివిధ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత, ఆయన కుటుంబం 6 ఏళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి 470 కోట్ల రూపాయలు ఆయన అప్పు, అంటే రుణం తీసుకున్నట్ట. ఎప్పుడు 9 ఏళ్ళ కింద, 6 ఏళ్ళ కింద. అంటే అప్పటికి ఆయన ఎమ్మెల్యే ఏం కాలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యి దగ్గర 2.5 సంవత్సరాలు అయింది అనుకుందాం. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు, 10 ఏళ్లకు పైగా కొనసాగిన నోటీసులు, NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటారు దాన్ని, కేసులు కూడా వేసేసిన దాంట్లో ఈయన డిఫాల్టర్ కూడా పెట్టింది ఆ కంపెనీ. అంటే మొత్తానికి 470 కోట్లు ఇక ఎగబెట్టినట్టే మనిషి, ఏమి ఇచ్చేటట్లేడని చెప్పేసి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి దాని మీద, ఆ ఆస్తుల మీద కూడా NCLT అక్కడ కూడా దాని మీద ఒక నోటీసు కూడా ఇచ్చేసింది. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత ఏడాదిన్నర లోపే మారిన సీను, స్వల్ప వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలు ఎలా తీర్చారనే అనుమానాలు. ఇది చూసుకోండి. ఒక్క ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్మోస్ట్ అంతే, 65 కదా మొన్న ఈ బై ఎలక్షన్లకు సంబంధించి. ఒక్క ఎమ్మెల్యేనే 400 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇంటూ 65 ఎంత? కూడా మనమే జస్ట్ ఒకసారి ఆ లెక్కలు కూడా వేద్దాం.
ఒరే ఒరే మరి దారుణం ఇది, ఏం కథ, ఏం కార్ఖాన. 40 ఇంటూ 65 ఎంత అవుతుంది ఒకసారి లెక్కే చెప్పు నాకు. మనమే చేద్దామంటే సరే సింపుల్గా మనం అఫీషియల్గానే లెక్కేద్దాం. బట్ ఏ ఒక్క ఎమ్మెల్యే మీద దీనికి అతీతుడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే అదే నేను ఎందుకు అంటున్నానంటే అన్ని దగ్గర కూడా అవినీతి కూపాలే, అన్ని దగ్గర కూడా ఎమ్మెల్యేలు అవినీతి బాగోతాలే. మా తుంగతుర్తికి పోతే ముందల సామేలు ఇసుక దందా అంటారు, అటు పోతే బీర్లయ భూదాహం అంటారు, ఇటు పోతే ఇక రకరకాల జిల్లాకు ఒక వ్యవహారం మైనింగ్ అంటారు. ఇక అక్కడ పోతే ఇక ఎట్లా 400 ఇంటూ 65 అంటే దాదాపుగా ఎంత 2600 కోట్లు అనుకున్నాం, అంతేనా? 400 ఇంటూ 65 అంటే ఎంత అవుతుంది మొత్తం 26, అదే 26,000 కోట్లు. ఇది ఏది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి విలువ. అంటే నేను ప్రతి ఒక్కరికి ఆపాదిస్తలేను, బట్ ఎవ్రీథింగ్ జరగాల్సింది ఇదే. ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, దోపిడీ పాలన నడుస్తూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే దోపిడీ పాలన నడుస్తూ ఉంది. రైట్, అఫీషియల్గా 400 కోట్ల రూపాయలు తెలంగాణలో అప్పు జరిగిన మాట సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకొని వారు ఏం చేసినా సంబంధించిన దాని మీద మనకేం తెలుస్తలేదు. సరే, ఢిల్లీకి కప్పాలు పోగా, ఇక పక్క రాష్ట్ర ఎలక్షన్లకు తెలంగాణ సొమ్ములు పోగా, ఇక ఏఐసిసి భవనాలు ఉంటాయి కదా, ఏది కాంగ్రెస్ ఏఐసిసి భవనాలకు అద్దెలు పోగా, ఆ తర్వాత ఇలా అధిష్టాన పెద్ద రాహుల్ గాంధీ కుటుంబ పోషణకు పోగా, ఏది అది ఓంగా మిగిలింది 2000 దగ్గర 26,000 కోట్లు మొత్తం ఎమ్మెల్యేలు స్వాహా చేసినటువంటి సందర్భం. రైట్, ఇంకొకసారి చెప్తాం మీకు సింపుల్గా దీనికి సంబంధించిన దాని మీద వార్త ఒకసారి కూడా చదువుదాం. అంటే ఎంత ఏ రేంజ్లో సంపాదిస్తే 10 ఏళ్ల పాటు డిఫాల్టర్గా ఉండి ఆఖరికి ఎన్సిఎల్టీ కూడా అలా పెట్టి నోటీసులు పంపిస్తే కేవలం సంవత్సరంన్నరలోనే ఆయన ఎమ్మెల్యే, ఆ తర్వాత మొత్తం 470 కోట్ల రూపాయలు అప్పు తీసేసింది ఆయన బ్యాంకులకు. అంటే ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నట్టు ఆయన 470 CR అంట. ఆల్మోస్ట్ 11 కంపెనీల పేరు 9 బ్యాంకుల నుంచి సుమారు 2.5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న ప్రేమ్సాగర్ రావు మనం డైరెక్ట్ చెప్పేద్దాం. 2023లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్తగాను పేరొందిన సదరు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గతంలో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల్లో వాటాదారులుగా ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలకు సెక్యూరిటీ ఇచ్చారు. వారు వాటాదారులుగా ఉన్న సంస్థలు సుమారు 6 ఏళ్ల వ్యవధిలో వ్యాపార అవకాశాల కోసం వివిధ బ్యాంకుల నుంచి సుమారుగా 470 కోట్ల రుణాలు తీసుకున్నాయి. అయితే ఏళ్ల తరబడి వడ్డీ అసలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలకు బ్యాంకులు మొండి బకాయిదారులు ప్రకటిస్తూ డిమాండ్ పొజిషన్లో నోటీసులు కూడా జారీ చేశాయి. కార్పొరేట్ డెప్టార్గా పేర్కొంటూ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ NCLT అంటారు దాన్ని, కేసులు కూడా నడిచాయి. ఇది 2024 వరకే. సదరు కంపెనీలో వాటాదారుగా ఉన్న ఆయా కంపెనీలతో సన్నిహిత సంబంధం ఉన్న అధికార పార్టీ నేత ఎమ్మెల్యేగా ఎన్నికైన 1.5 లోపులోనే క్లియర్ చేసేసింది. మొత్తం బ్యాంకులకు రుణాలు క్లియర్ చేసింది. అంటే ఏ రేంజ్లో సంపాదన చూస్తున్నాం. ఆయన గత కొద్ది రోజులుగా మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా బాగా ఆశపడుతున్నటువంటి వ్యక్తి లాస్ట్ మూమెంట్లో అక్కడ ఆయన సతీమణికి సంబంధించిన దాని మీద కూడా విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి వ్యవహారం. ఒక ఎమ్మెల్యేనే 470 కోట్ల అంటే అవినీతే, 100% ఎమ్మెల్యే. కాకపోతే మరి 10 ఏళ్ల నుంచి కట్టినోడు సడన్లీ ఎక్కడి నుంచి వస్తుండే, ఏమన్నా పైసలకు ప్రింటింగ్ పెట్టిందా, లేకపోతే ఏమన్నా అప్పటిదాకా అన్ని కంపెనీలు నష్టాలే ఉండే, ఆఖరికి NCLTలో కూడా వాళ్ళ నోటీసులు వచ్చే డిఫాల్టర్ అయ్యిండే. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత జస్ట్ 1.5 ఇయర్లోనే 470 కోట్ల రూపాయలు ఎట్లా రుణం తీర్చేసిండు. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఎంత ప్రాపగండా చేస్తారు వీళ్ళంటే, ఎంత అవినీతి చేస్తారంటే. కాంగ్రెస్ అంటేనే అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందన్న సంగతి మీ అందరికీ తెలిసింది. రైట్, ఇది నేను చెప్పేది ఎమ్మెల్యేల ముచ్చట. మరి ఎమ్మెల్యేనే 470 కోట్ల రూపాయలు సంపాదిస్తే మంత్రులు ఎంత సంపాదించాలి? ఎన్ని ఆరోపణలు మంత్రుల మీద. ఒక ఆయన ఏమంటారు దాన్ని, దుబ్బా స్కామ్ అని ఒక ఆయన ఇసుక స్కామ్ అని ఇంకొక ఆయన మైనింగ్ స్కామ్ అని ఇంకొక ఆయన ఏది లిక్కర్ లేబుల్కి సంబంధించిన స్కామ్ అని
ఇంకొక ఆయన హామ్ రోడ్లకు సంబంధించిన దాని మీద స్కామ్ అని ఇంకొక ఆయన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి ఒక ఎమ్మెల్యేనే 470 కోట్లు సంపాదిస్తే కనీసం ఒక మంత్రి ఈ పాటికి ఓ 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు సంపాదించలే. ఇక మరి ముఖ్యమంత్రి దీని అందరూ తెలిసిందేనా, RR ట్యాక్స్, ప్రతిదానికి ట్యాక్స్. ఇక డిప్యూటీ సీఎం గురించి మీ అందరికీ తెలిసిందే, ఆయన 30% కమిషన్ తీసుకుంటారని చెప్పేసి అఫీషియల్గా ఇక్కడ సచివాలయంలో చెప్తున్నటువంటి మాట. ఆ కమిషన్ కాస్త ఏసీసీ దాకా పోయింది. ప్రతిదానికి ఏ బిల్లు వేయాలన్నా కూడా 30% కమిషన్ అడుగుతున్నాడు అని చెప్పేసి కూడా మల్లు బట్టి విక్రమార్క మీద ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఏ మంత్రి ఈరోజు అవినీతికి అతీతుడు? ముఖ్యమంత్రి గురించి మేము చెప్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు, మీరు జరిగింది గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు భూదాహం, ఫ్యూచర్ సిటీ, సాక్షాత్తు ఇలా ధనదాహం, లేకపోతే వీళ్ళ అవినీతి అయిపోయిందంటే ఒక మంత్రి బిడ్డ కొండా సురేఖ అనే బిడ్డే అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన దాని మీద ల్యాండ్స్ ఉన్నాయి, నా పిఏని గన్ను పెట్టి బెదిరించింది రోహిన్ రెడ్డి అని చెప్పేసి ఆమె అఫీషియల్గా మీడియాకి ఎక్కింది. ఇంత అవినీతి కూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయింది. ఎంత కూరుకుపోయిందంటే ఈయన వచ్చి 2.5 సంవత్సరాలలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 400 కోట్లు 500 కోట్లు ఇక దగ్గర ఏమంటారు రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళు అయితే దంచుకుని సరే మామూలుగా దంచలేరు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది. అరే ఆఖరికి మున్సిపాలిటీలకు సంబంధించిన చిన్న రోడ్లు ఉంటాయి కదా, 30 లక్షల రోడ్లు, ఆ 30 లక్షల రోడ్లు కూడా కమిషన్లు అడుగుతారు లోకల్ ఎమ్మెల్యేలు. నేను అఫీషియల్గా దానికి చెప్తా మీకు ఇక్కడ జరిగిందో. ఎమ్మెల్యేల కొడుకులు ఫోన్ చేసి ఆ 30 లక్షల 30,000 రావాలి కదా మాకు ఏవా అని చెప్పేసి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొంతమంది చిన్నగా కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళకి బిల్లులు ఆపుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలంటే దాంట్లో 30 నుంచి 20%, 10% ఇక ఇష్టం, దానికి ఒక రేట్, దానికి ఎంత అమౌంట్ అయితే అంత. ఇంత అవినీతి కూపంలో ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు లోపల మొత్తం కలిపి దోసుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణకు న్యాయం చేయకపోగా తెలంగాణకు అడ్డగోలు హామీలు ఇచ్చేసి తెలంగాణకు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మోసపుచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సంవత్సరంలోనే దగ్గర 4 లక్షల కోట్లు అప్పు చేసి 470 కోట్ల రుణాలు తీర్చి, ఓవైపు జనాలేమో రియల్ ఎస్టేట్ రంగం లేక ఉన్న ఇండ్లు అమ్ముకొని డిఫాల్టర్గా మారిపోతున్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో రుణాలు తీర్చి మళ్ళా సచ్చిలుడుగా మారుతున్నారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరిది అవినీతి రాజ్యం? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన, ప్రజలు లేని పాలన? ఇందిరమ్మ రాజ్యమా, దోపిడి రాజ్యమా? దీనికి ఎవరు చెప్తారు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక ఎమ్మెల్యేనే 2.5 సంవత్సరాలలో ఇన్ని కోట్లు సంపాదిస్తే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఎంత కావాలి? ఎన్ని కోట్లు తింటారు? ఇంకా ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని ఏమంటారు దాన్ని ఒక బకాసురు లెక్క మెక్కేస్తారు? ఎన్ని కోట్ల అవినీతి సొమ్ము వెనకేసుకొని రేపు ప్రజా జీవితాన్ని ఆగం చేస్తారు? ఇదా కాంగ్రెస్ పరిపాలన? ఇదా ఇందిరమ్మ రాజ్యం? దీన్ని అంటారా ప్రజాపాలన? ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన. కేవలం కమిషన్ల మీద, కబ్జాల మీద, అవినీతి కూపాల మీద పరిపాలన చేస్తున్నటువంటి నరరూప రాక్షసుల రాజ్యం ఇది. రైట్, ఏదేమైనా కూడా ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ బుద్ధిజీవులు ఆలోచించాలి, ముఖ్యంగా యువత ఆలోచించాలి, రైతాంగం ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, సబ్బండ వర్గాలు ఆలోచించాలి. ఎవరు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారు? ఎవరు ఏమంటారు వాళ్ళ ఆర్థిక ఉన్నతి కోసం ఇలా అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు ఎన్నికేసుకుంటారు? 100 కోట్లు ఏంది భయ్? ఎవరి సొమ్ము భయ్ ఇది? ఏమవుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఏమన్నా జరుగుతుందా? ఓవైపు ఏసీబీ విపరీతమైనటువంటి ఏసీబీ దాడులల్లో అధికారులు దొరుకుతున్నారు. వేల కోట్లు లేదు. ఇదివరకు భయపడేవాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వైపు పోలీసులు భయపడేవారు. 4 పోలీసులు లైంగిక ఆరోపణలతోటి, ఇక కొంతమంది పోలీసులు అయితే బలకిన చేతులు పెట్టి లంచాలు తీసుకుంటూ పెద్ద డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాని మీద అట్లా ఇలా దొరికేది ఏసీబీ దాడిల్లో దొరికే ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఈరోజు ఎమ్మెల్యేకు అడుగులకు మడుగులొత్తి సంపాదించినటువంటి సొమ్ము. ఇవంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పక్కన జరుగుతున్నటువంటి స్కామ్ల మీద కూడా ఒక్కోసారి దృష్టి సారించండి. మీ పక్కన ఏం జరుగుతుంది? మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మీ ఎమ్మెల్యే ఏ స్కామ్లో ఉన్నాడు? మీ ఎమ్మెల్యే ఏ దాంట్లో పైసలు సంపాదిస్తున్నాడు? దాని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి ఈరోజు ఏదో కొక్కిరాల ప్రేమసాగర్ రావే కావు, ఇంకొకరు కావచ్చు. వీళ్ళకు పరమావధి పైసే.
వీళ్ళకు పరమావధి అవినీతి డబ్బే. వీళ్ళ పరమావధి మళ్ళా ఇక వస్తామా రామా గెలుస్తామా గెలవమా అని పక్కన పెడితే మొత్తం దోసుక తినడమే. ఎస్, యథా రాజా తదా ప్రజ. మా సీఎంఏ ఆరా ట్యాక్స్ చేస్తుండు పోయి, నేను నా ఎమ్మెల్యే ట్యాక్స్ ఎందుకు వేయద్దు? మా డిప్యూటీ సీఎంఏ కమిషన్ల మీద కమిషన్లు దొబ్బేస్తుడు పోయి, మేమెందుకు చేయకూడదు? ఇదా ఇదా ఇంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన, ఇంత అవినీతి కూపంలో కూరుకుపోయిన ప్రభుత్వమా? ప్రజలు క్షమిస్తారా? చూద్దాం. ఏదేమైనా కూడా ఇదొక ఒక ఎమ్మెల్యే మాత్రమే బయటకు వచ్చి, రానున్న రోజుల్లో ఇంకా చాలామంది ఎమ్మెల్యేల స్కామ్లు, వాళ్ళు ప్రజల నెత్తి మీద పెడుతున్నటువంటి స్కీములు, వాళ్ళు ఒక్కొక్క చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలు అన్నీ కూడా మనం వెలికి తీద్దాం. వెలికి తీయాల్సిన పని లేదు, ప్రజలే వెలికి తీస్తారు. దానంతలో అదే బయటకు వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యేల వరకు ప్రజలు ప్రజాక్షేత్రంలో గట్టిగానే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాం. జై తెలంగాణ.